వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ఈ మధ్య ఒక వీడియో చూశాను. మేబీ అది మహారాష్ట్రలోనో ఎక్కడో థియేటర్లో హిందువుల దగ్గర కొనాలి అని చెప్తే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు, మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా. हम लोगों ने सिर्फ इसलिए किया है कि सच्चर कमेटी की जब रिपोर्ट ये चीख कर चिल्ला कर कह रही है कि इस देश में मुस्लिम समाज के लोगों की हालत बद से बदतर है, तो उस ध्यान को रखते हुए हम लोगों ने ये आवेदन निवेदन और गुजारिश की है कि अपने लोगों से ही सामान को खरीदे, जिससे कम से कम अपने लोगों की मदद हो सके और ईद वो लोग अच्छे से मना सके और उनके बच्चों को स्वास्थ्य मिल सके, रोजगार मिल सके और अच्छी शिक्षा मिल सके। इसके लिए हम लोगों ने गुजारिश की है। लेकिन जो हिंदू संगठन है वो भी आप ही की अपील के बाद फिर वो भी यही कह रहे हैं कि जो नवरात्र का त्योहार है आप हिंदुओं से ही फल खरीदें, हिंदुओं से ही सामग्रियां खरीदें। तो ऐसे में तो समाज में आपको नहीं लग रहा आप अपना सोच रहे, वो अपना सोच रहे? देखिए, मैं कहना चाहता हूं कि आज से नहीं, हिंदू समाज को आप देख रहे हैं 2015 से वो पूरे भारत में हर जगह बोर्ड लगाकर, चाहे दीपावली हो, होली हो, बड़े बड़े स्लोगन, बड़े बड़े बोर्ड लगाकर वो कहते हैं, वो बाबा बागेश्वर धाम भी इस बात को कहते चले आ रहे हैं। तो हम उनको न कहकर हम अपने समाज के लोगों से, चूंकि सरकारें इनकी शिक्षा पे ध्यान नहीं देती हैं, सरकारें इनके रोजगार पे ध्यान नहीं दे रही हैं, और कांग्रेस तो सबसे बड़ी दोषी ये है कि जब सच्चर कमेटी की रिपोर्ट ये कह रही है कि मुस्लिम समाज की हालत दलितों से बदतर है, तो कम से कम उसको उस पर ध्यान देना चाहिए। चूंकि झोली भर भर के मुस्लिम समाज उसको वोट देता है, आज मुस्लिम समाज को हम बता देना चाहते हैं कि आपकी हालत बहुत दयनीय है। इसलिए शिक्षा रोजगार के लिए अगर आपको देखना है तो फिर आपको अपने लोगों से ही खरीदारी करना पड़ेगी, अपने लोगों की ईद का ध्यान रखना पड़ेगा। आप लोग अपने लोगों से खरीदे, जिससे शिक्षा, रोजगार और स्वास्थ्य इस पर आपके काम हो सके। और बात करने की तो निजामी साहब విన్నారు కదా, ఈద్ వస్తుంది కదా, ముస్లింల దగ్గర కొంటే వాళ్ళకి కొంచెం ఆర్థిక సహాయం వస్తుంది, ఈద్ బాగా చేసుకోవడానికి బాగుంటుంది, అవకాశం ఉంటుంది అని ఒక ముస్లిం సోదరుడు చెప్తున్నాడు. అన్న, ముస్లింల దగ్గరే కొంటే వాళ్ళు పండుగను బాగా చేసుకోగలుగుతారు, పిల్లలకు కొనివ్వగలుగుతారు, ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు అని వాక్ స్వతంత్రంలో భారతదేశంలో చెప్పే హక్కు నీకున్నప్పుడు ఒక హిందువుకు అది చెప్పే హక్కు ఎందుకు లేదు? నాకు ఇక్కడ అర్థం కావట్లేదు. హిందువులు ఏది మాట్లాడాలన్నా భయపడే పరిస్థితికి ఎందుకు వస్తున్నారు? హిందువుల దగ్గరే కొందాం, ముస్లింల దగ్గర కొనకూడదు అంటే అది తప్పు. మత సామరస్యాన్ని దెబ్బతీయడం, మతాల మధ్య ద్వేషాలను రెచ్చగొట్టడం, ఏమంటారు, కల్లోలాలు కలిగించడానికి కారణమవుతాయని చెప్తున్నారు. మరి అది కనిపించిన అధికారులకు ఈరోజు ఈ అన్న మాట్లాడింది కనబడలేదా? ముస్లిమ్స్ దగ్గరే కొనాలి, హిందువుల దగ్గర కొనకూడదు అనేలాగా మాట్లాడటం. ఇంకొకటి అంటే ఇక్కడ నేను అడుగుతుంది ఏంటి అనంటే, వ్యాపారం ఎవరైనా చేయొచ్చు, కానీ ఎవరైతే కొనడానికి వెళ్తారో అది వాళ్ళ హక్కు, ఎక్కడ కొనాలి ఎక్కడ కొనకూడదు అనేది. సో ఒకరు చెప్పినంత మాత్రాన అది ప్రభావం అవుతుంది, లేకపోతే ఒకరు చెప్పినంత మాత్రాన ఇతరుల వ్యాపారాలు పడిపోతాయి అనుకోవడం పిచ్చితనమే. ఇదే కనుక నిజమైతే హిందువులు చాలాసార్లు హిందూ బాయి హిందువుల దగ్గరే వ్యాపారం చేయాలని అనేక సందర్భాల్లో అనేక మంది, ఇప్పుడు నేను చెప్తున్నట్టు బాగేశ్వర్ ధామ్ లాంటి వాళ్ళు కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు హిందువుల దగ్గరే కొంటున్నారా? చౌకగా ఎక్కడొస్తే అక్కడ కొంటున్నారు, అది కల్తీ అయినా పర్లేదు అని. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? కొనేవాడి మైండ్ సెట్ డిస్కౌంట్ల మీద ఆధారపడి ఉంటుందే తప్ప అమ్మేవాడి పేరు మీద కాదు. మరి ఇలా చెప్తేనేమో తప్పు కాదు, అలా చెప్తే తప్పు అనడాన్ని ఎలా చూడాలి అని నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. రోజు చెప్పేదండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.